హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్రని చంపబోతూ శివనారాయణకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. అసలిదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జ్యోత్స్న అయితే, నేను మాత్రం ఇంటి వారసురాల్ని కాదన్న నిజం బయటపడకూడదు గ్రానీ. ఏదైనా జరిగితే మాత్రం నేను అస్సలు కూడా తట్టుకోలేను. అందుకనే ఇంటి వారసురాలన్న విషయం బయటపడకుండా ఏం చెయ్యాలో అదే చేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం, ఏం చేస్తావే అని అడుగుతూ ఉంటే, ఏం చేస్తానో చూస్తూ ఉండు గ్రానీ, అప్పుడే తెలుస్తుంది కదా అని చెప్తూ ఉంటుంది. మళ్ళీ ఇది ఏం చేయబోతుందో ఏంటో అని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇక కార్తీక్ అయితే ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కార్తీక్ కాంచనతో ఈ నిజాన్ని చెప్తాడు. అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది కాంచన. చాలా ఏడుస్తుంది. అసలు ఇంత మంచి మనిషి అయిన వదినికి క్యాన్సర్ రావడమేంటి అని అంటూ ఉంటే, అప్పుడే అంతేనమ్మా, ఆ దేవుడు అప్పుడప్పుడు ఇలా పరీక్షలు పెడుతూ ఉంటాడు అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. దీప అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే, ఏంటి దీపా నువ్వు అని అడుగుతూ ఉంటే, అసలు నీమీద నాకు చాలా కోపంగా ఉంది బావా, ఎందుకీ విషయాన్ని మా దగ్గర దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటుంది దీప. ఇక ఆ మాట విని కార్తీక్ అయితే, ఇదిగో ఇలా మీరందరూ బాధపడతారని నాలోనే ఆ బాధని దాచుకొని నేను నిజాన్ని చెప్పకుండా మెల్లిమెల్లిగా చెప్పచ్చురా అని అనుకున్నాను అని చెప్తూ ఉంటాడు కార్తీకైతే. ఇప్పుడు జ్యోత్స్నాని అమ్మని కాపాడాలని డాక్టర్ చెప్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది అని అంటూ ఉంటే, జ్యోత్స్న అవదినని కాపాడడమేంట్రా అని అడుగుతూ ఉంటుంది కాంచన. బోనిమారో ద్వారా సుమిత్ర అత్తకి తన కూతురే బోనిమారోని ఇవ్వాలంటమ్మా, దానివల్లే అత్త బ్రతుకుద్దని డాక్టర్లు చెప్పారు అని అంటూ ఉంటాడు కార్తీకైతే. మరి అదేంటి దీపా, అలా మాట్లాడుతున్నావు? మరి జ్యోత్స్న మా వదినికి కన్నకూతులు కదా, మరి అలాంటప్పుడు తనే కదా ఇవ్వాల్స్ అని చెప్తూ ఉంటే, అప్పుడే ఇక దీపైతే అసలు జ్యోత్స్న అని నిజాన్ని బయటపెట్టబోతూ ఉండగా కార్తీకైతే దీపా అని అంటూ ఆపుతాడు. ఇదేంటి, నేను అత్తకి ఇలా నిజం చెప్పేబోతున్నాను, బావ ఆపకపోతే నిజాన్ని బయటపెట్టేసేవాడినే అని అనుకుంటూ ఉంటుంది దీప అయితే. తర్వాత, ఏం లేదులే మా దీప, పాపం అత్తకి బాగోలేదని అలా మాట్లాడుతుంది, నువ్వేమీ కంగారు పడకు, అత్త ఖచ్చితంగా బ్రతుకుతుంది అని అంటూ ఉంటాడు కార్తీకైతే. తర్వాత దీప గదిలోకి వెళ్లి ఏడుస్తూ ఉంటే, ఏంటి దీప నువ్వు, ఎందుకు నువ్వు నిజాన్ని బయటపెట్టేయాలనుకున్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే, ఏమో బావా, నాకు తెలియకుండానే నా మనసులో నుంచి ఆ మాట వచ్చేసింది, ఏం చెయ్యాలో కూడా నాకర్థం కావడం లేదు. అసలు జ్యోత్స్న మా అమ్మకి కూతురే కాదు, నేను కదా బోనిమారోని ఇవ్వాల్సింది, జ్యోత్స్న ఎలా ఇస్తుంది, ఇప్పటికన్నా నిజాన్ని బయటపెట్టాలి బావా అని అడుగుతూ ఉంటుంది దీప. సుమిత్ర రాణి ఎలాగైనా అమ్మని కాపాడుకోవాలి అని చెప్తూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీకైతే, జ్యోత్స్న అసలు కూతురు కాదని, అసలు వారసురాలు కాదన్న నిజం ఈ విధంగా బయటపడబోతుంది, నువ్వేమీ కంగారు పడోకు, ఏదో ఒక రూపంలో జ్యోత్స్న బయటికి వస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీకైతే. తర్వాత జ్యోత్స్న బయటికి వెళ్ళి ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఇక దశరథ అయితే, రేపే మీ అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాము, కాబట్టి నువ్వు రేపే బోనుమారోని ఇవ్వాలమ్మా, దానికి రెడీగా ఉండు అని అంటూ ఉంటాడు దశరథ. సరే డాడీ, అమ్మని నేను కాపాడుతాను కదా, నువ్వు కంగారు పడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. అప్పుడే శివనారాయణైతే, కన్నతల్లి రుణం తీర్చుకునే అవకాశం నీకు వచ్చింది జ్యోత్స్న, నిజంగా ఈరోజు మనకి ఆ అవకాశం ఆ భగవంతుడే ఇచ్చాడు అని చెప్తూ ఉంటే, ఇంతలో ఇక సుమిత్ర అయితే, అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, నాకేమైంది, మీ మాటల ద్వారా నాకేదో అయ్యిందని నాకు అర్థమవుతోంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇంతలో కార్తీక్ అయితే వస్తాడు. ఏం లేదత్తా, నీకు చిన్న ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లన్నారు, జ్యోత్స్నానే బ్లడ్ ఇవ్వాలంట అంతే అని చెప్తూ ఉంటాడు కార్తీక్. ఆపరేషనా, అసలు నాకేమైందిరా, ఏదో నీరసంగా ఉంది, కళ్ళు తిరిగి పడిపోతున్నాను, దానికి ఆపరేషనేంటి అని అంటూ ఉంటుంది సుమిత్ర. డాక్టర్లు చెప్పారత్తా, మాకోసం తప్పదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అవును సుమిత్ర, మాకోసం తప్పదు అని అంటూ ఉంటాడు దశరథ్ కూడా. సరే, చిన్న ప్రశ్నే అంటున్నారు కదా, మీకోసం చేయించుకుంటాను, ఎప్పుడు జాయిన్ అవ్వాలి హాస్పిటల్లో అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. రేపే అని చెప్పంగానే, సరే రేపే వెళ్దాము అని చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా సుమిత్ర హాస్పిటల్కి రావడానికి ఒప్పుకోవడంతో చాలా ఆనందపడుతూ ఉంటారు. తర్వాత ఇక హాస్పిటల్కైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక జ్యోత్స్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం, ఏం చేయబోతున్నావే నువ్వు, నాకెందుకో భయంగా ఉంది, నువ్వేదో చెయ్యకూడని తప్పే చేస్తున్నావు అని అంటూ ఉంటే,
అవును, నేను చెయ్యకూడని తప్పే చేస్తున్నాను. మన గుడ్డు బయటపడకుండా ఉండాలంటే ఈ తప్పు చెయ్యక తప్పదు గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న అన్న మాటలకి అప్పుడే పారిజాతం, నాకెందుకో ఇదేదో చెయ్యబోతోంది, మనం అడ్డంగా ఇరుక్కునేలాగే కనిపిస్తున్నాము అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇక డాక్టరైతే మీకు టెస్ట్లన్నీ చెయ్యాలి అని టెస్ట్లన్నీ కూడా జ్యోత్స్నాకి చేస్తామని చెప్పారు. అప్పుడే మో మమ్మీకి చెయ్యవలసిన టెస్ట్లన్నీ చేశారు కదా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. చేశాం జ్యోత్స్న, తర్వాత నీకే చెయ్యాలి. మీ మమ్మీకి ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చాము. తని ఇప్పుడు మత్తులో ఉంది, కొంచెం సేపటికి స్పృహలోకి వస్తుంది అని డాక్టర్ చెప్తూ ఉంటే అప్పుడే జ్యోత్స్న ఇదే మంచి సమయం అనుకొని, సరే నేను టెస్ట్లకి వస్తాను, ఒకసారి మా మమ్మీ దగ్గరికి వెళ్ళొస్తాను అని జ్యోత్స్న అయితే సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. అప్పటికే సుమిత్ర దగ్గర నర్సు మాత్రమే ఉంటుంది. నర్సు ఉండడంతో అప్పుడే జ్యోత్స్న సుమిత్ర దగ్గరికి వెళ్ళి, మా మమ్మీ దగ్గర నేనుంటాను, మీరు బయటికి వెళ్ళండి అని నర్సుతో చెప్తుంది. మేడం, మీక్కూడా ఏదో టెస్ట్లు చేయాలన్నారు అని అంటూ ఉంటే, నా టెస్ట్లు నేను చేయించుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత నర్సు అయితే బయటికి వచ్చేస్తుంది. నర్సు బయటికి రావడంతో అప్పుడే ఇక శివనారాయణతో అంటూ ఉంటుంది డాక్టర్. జ్యోత్స్న సుమిత్ర దగ్గరికి వెళ్ళింది, తనని తొందరగా రమ్మనండి, తనకి టెస్ట్లు చేసి బోనిమ్యారోని తీయాలి అని అంటూ ఉంటుంది డాక్టర్. సరే డాక్టర్, ఇప్పుడే వెళ్ళి పిలుచుకొస్తాను అని శివనారాయణైతే సుమిత్ర గదివైపుకైతే వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఎవరూ లేరని అటూ ఇటూ చూస్తూ జ్యోత్స్న అయితే, మమ్మీ, నిన్ను బ్రతికించాలనే ఉంది, కాని నువ్వు బ్రతికితే నేను ఇంటి వారసురాల్ని కాదన్న నిజం బయటపడిపోతుంది. నువ్వు నన్ను కనలేదు, నీ అసలు కూతురు దీప, నేను నీ కన్న కూతుర్ని కాదు మమ్మీ అని అంటూ జ్యోత్స్న అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర ఒక్కసారే కళ్ళు తెరిచి, ఏంటి, నువ్వు నా కన్న కూతురివి కాదా, దీప నా కన్న కూతురా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న ఒక్కసారే షాక్ అయిపోతాం. నీకు స్పృహ వచ్చేసిందా? స్పృహ వచ్చేసినా నాకేమీ పర్వాలేదు, ఎందుకంటే నీకు తెలిసిన నిజం మరొకరికి తెలియకుండానే ఇప్పుడు నిన్ను నేను చంపేస్తున్నాను. సారీ మమ్మీ, ఏమీ అనుకోకు అని తలగడి తీసుకొని సుమిత్ర ముఖం మీద పెట్టుపెట్టి ఊపిరాడకుండా చంపేయాలని ఇక జ్యోత్స్న అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక ఐసీయూ దగ్గరికి వచ్చిన శివనారాయణ లోపల్నుంచి చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సుమిత్రని జ్యోత్స్న తలగడితో ఊపిరాడకుండా చంపాలని చూస్తూ ఉండడం చూసి ఒక్కసారి డోరైతే ఓపెన్ చేస్తాడు. అప్పుడే జ్యోత్స్న ఉలిక్కిపడి ఆ తలగడిని తీసేస్తుంది. దాంతో, ఏం చేస్తున్నావు నువ్వు, అసలు ఏం జరుగుతోందిక్కడ, మీ అమ్మని ఆ తలగడితో ఊపిరాడకుండా చంపాలని చూస్తున్నావా, ఎందుకు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సుమిత్ర అయితే, మావయ్యగారు, జ్యోత్స్న నా కూతురు కాదు, దీపే నా కన్న కూతురు, జ్యోత్స్న నిజం బయటపడుతోందని నన్ను చంపాలని చూస్తోంది అని సుమిత్ర అయితే నిజం చెప్పేస్తుంది. అప్పుడే అది విని షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. తాతక్కూడా ఈ నిజం తెలిసిపోయింది, వీళ్ళిద్దర్నీ ఇక్కడే లేపేస్తాను అని పక్కనే ఉన్న ఒక కత్తెరని తీసుకొని శివనారాయణ్ణి కూడా చంపబోతూ ఉండగా ఇంతలో అందరూ కూడా వచ్చేస్తారు. అప్పుడే ఇక, రే జ్యోత్స్న, మామూలు అర్దు కాదు, ఇది ఎంత దుర్మార్గురాలంటే సుమిత్రని నన్ను చంపాలని చూసింది, ఇది మన ఇంటి వారసురాలు కాదు అని శివనారాయణ అందరితో చెప్పేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతోంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా